గైస్, ఆఫ్రికాలోని నమీబియా అనే దేశంలో ఉన్నటువంటి హింబా అనే తెగకు చెందిన ఆడవాళ్ళు వాళ్ళ జీవితం మొత్తంలో కేవలం ఒకే ఒక్క రోజు స్నానం చేస్తారు. అది కూడా వాళ్ళ పెళ్లి రోజు మాత్రమే స్నానం చేస్తారు. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇదే టాపిక్ పైన ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. సో ఆ వీడియోని మీరు చూసేసి ఉంటారు కాబట్టి మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది ముందే. అయితే దీన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలో మనం ఏంటంటే ఇదే హింబా ట్రైబ్ గురించి మనలో చాలామందికి తెలియని ఒక 3 విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈ వీడియోలో నేను చెప్పబోయే 3 ఫ్యాక్ట్స్లో లాస్ట్ ఫ్యాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మనం నివసించడానికి ఎంతో విశాలంగా ఉండే పెద్ద పెద్ద ఇళ్ళను అయితే నిర్మించుకుంటాం కదా. కానీ ఈ హింబా తెగకు చెందిన ప్రజలు మాత్రం మనలా కాకుండా మనలా పెద్ద పెద్ద ఇల్లును నిర్మించుకోవడం కాకుండా వీళ్ళు నివసించడానికి చాలా చిన్నగా ఉండే ఇళ్ళను అయితే నిర్మించుకుంటారు. అవి ఎంత చిన్నగా ఉంటాయంటే మన అవసరానికి మాత్రమే యూజ్ చేసే బాత్రూమ్స్ అంత చిన్నగా. ఏంటి, నమ్మట్లేదా? కావాలంటే ఇప్పుడు ఒక వీడియో డిస్ప్లే చేస్తా, చూసేయండి. సో మొత్తానికి చూశారు కదండి గైస్. అయితే ఇక్కడ ఇంకో క్రేజియస్ట్ థింగ్ ఏంటో చెప్పనా? గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఇళ్ళని ఈ హింబా తెగలో ఉండే మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళే నిర్మిస్తారంట. సో క్రేజీ కదా. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మనం వారానికి కనీసం ఒక్కసారైనా చికెన్ తింటూ ఉంటాం కదా. ఇంకొంతమంది అయితే 2-3 సార్లు కూడా తింటారనుకోండి. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే మీకు తెలుసా, ఈ హింబా తెగకు చెందిన ప్రజలు మాత్రం మనలా వారానికి అన్నిసార్లు అని చికెన్ తినడం కాకుండా ఓన్లీ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్లో మాత్రమే చికెన్ తింటారు. అండ్ ఇక్కడ ఇంకో క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, జనరల్గా మనం ప్రతిరోజు కూడా అన్నం, పప్పు, కూర, చారు, ఇడ్లీ, దోశ ఇలా ఏవి పడితే అవి తింటూ ఉంటాం కదా. కానీ ఈ తెగకు చెందిన ప్రజలు మాత్రం మనలా ఏవి పడితే అవి తినకుండా ప్రతిరోజు కూడా జొన్న పిండిని బాగా ఉడికించి దానిలో నూనె, ఉప్పు వేసి దాన్నే 3 పూటలు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ఈ హింబా తెగలో కొత్తగా పెళ్ళైన జంటకి పిల్లల్ని కనాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆ జంటలో ఉన్నటువంటి అమ్మాయి ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళకి ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డ గురించి ఒక పాటనైతే రెడీ చేసుకుంటుంది. ఏంటి, అర్థం కాలేదు కదా? ఈ టాపిక్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ హింబా తెగలో ఏ అనే అమ్మాయికి A1 అనే అబ్బాయికి రీసెంట్గానే మ్యారేజ్ అయింది అనుకోండి. ఓకేనా? అలా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లల్ని కనాలి అనే ఆలోచన అయితే వచ్చింది. సో అలా ఆలోచన వచ్చింది కాబట్టి వెంటనే ఆ జంటలో ఉన్న ఏ అనే అమ్మాయి వాళ్ళ ఊర్లో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళకి ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డ గురించి ఒక పాటనైతే రెడీ చేసుకుంటుంది. సపోజ్కి ఆ ఏ అనే అమ్మాయి వాళ్ళకు ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డ గురించి దెబ్బలు పడతాయి రోయ్ రాజా, దెబ్బలు పడతాయి రోయ్ అనే పాటనైతే రెడీ చేసుకుంది అనుకోండి. ఓకేనా? అలా ఆ పాటను రెడీ చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ రిలేటివ్స్కి ఆ పాటనైతే నేర్పించి ఆ తరువాత ఈ ఏ అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో శారీరకంగా కలుస్తుంది. అర్థమైంది కదా. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు ఆ అమ్మాయి దెబ్బలు పడతాయి రోయ్ రాజా, దెబ్బలు పడతాయి రోయ్ అనే పాటని చెట్టు కింద కూర్చొని మరి ఎందుకు రెడీ చేసుకుంది? అలా రెడీ చేసుకున్న ఆ పాటని వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ రిలేటివ్స్కి ఎందుకు నేర్పించింది? ఇదే కదా మీ డౌటు. వస్తున్నా అక్కడికే వచ్చేస్తున్నా. అంటే ఇక్కడ ఏం లేదండి బాబు, ఆ ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డకు సంబంధించిన ప్రతి సందర్భంలో కూడా, అది శుభ సందర్భమే కానీ లేదా చెడు సందర్భమే కానీ, ఇలా ప్రతి సందర్భంలో కూడా తన పేరెంట్స్, తన రిలేటివ్స్ ఆ పాటని పాడుతూ వాళ్ళ సంతోషాన్ని కానీ లేదా వాళ్ళ బాధను కానీ వ్యక్తపరుస్తూ ఉంటారు. ఏంటి, మళ్ళీ అర్థం కాలేదు కదా? నాకు తెలుసులేండి మీకు అర్థం కాదని. అందుకే మళ్ళీ దీన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? సపోజ్కి ఆ ఏ అనే అమ్మాయికి ఫ్యూచర్లో ఆడబిడ్డే పుట్టిందనుకుందాం. సో అలా పుట్టిన ఆ ఆడబిడ్డ ఏదో ఒకరోజు పెద్ద పిల్ల అవుతుంది. మెచ్యూరిటీ అవుతుంది. కరెక్టే కదా. అంటే ఇక్కడ ఆ ఆడపిల్ల మెచ్యూరిటీ అవ్వడం అనేది ఆ పిల్లకు సంబంధించిన శుభ సందర్భం.
కరెక్టే కదా. సో ఆ టైంలో ఏం చేస్తారంటే అలా మెచ్యూరిటీ అయిన ఆ ఆడపిల్లని మధ్యలో కూర్చోబెట్టి తన పేరెంట్స్ తన రిలేటివ్స్ ఆ ఆడపిల్ల చుట్టూ నిల్చొని సరదాగా ఆ పాటనైతే పాడుతూ అదేనండి ఆ దెబ్బలు పడతాయి రోయ్ రాజా దెబ్బలు పడతాయి రోయ్ అనే పాటని పాడుతూ వాళ్ళ సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తారు. సో మొత్తానికి అర్థమైంది కదా. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్ ఆ ఆడపిల్లకు సంబంధించిన చెడు సందర్భంలో కూడా ఇలానే చేస్తారండి. ఐ మీన్ సపోజ్కి ఆ ఆడపిల్ల చనిపోయిందనుకోండి, అలా చనిపోయిన ఆ ఆడపిల్ల యొక్క శవాన్ని మధ్యలో ఉంచి తన పేరెంట్స్ తన రిలేటివ్స్ చుట్టూ ఉండి ఏడ్చుకుంటూ ఆ పాటని పాడుతూ వాళ్ళ బాధనైతే వ్యక్తపరుస్తారు. సో మొత్తానికి అర్థమైంది కదా. ఈ హింబా తెగలో కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళకు ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డ గురించి ఒక పాటని ఎందుకు రెడీ చేసుకుంటారు అని. సో మొత్తానికి చూశారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 3 ఫ్యాక్ట్స్ మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి. ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.